మాంధాత కథను పరీక్షిన్ మహారాజుకు వివరిస్తున్నారు శ్రీ శుకయోగీంద్రులు. పడమట పొడమెడు బాలచంద్రుని మాట్కి పూట పూటకు వృద్ధి పొందే బాలుడు. అల్లన పరిపూర్ణ యౌవనారూఢుడై రావణాదిరిపుల రాజవరుల దండించి తను త్రసదస్యుడంచు సురేంద్రుడంకింప శూరుడై అఖిల దేవమయు అతీంద్రియు విష్ణుమాధవు ధర్మాత్మునజుని యజ్ఞాధీశుని ఆత్మకూర్చి చేసే క్రతువులు భూరి దక్షిణలనిచ్చి ద్రవ్య యజమాన విధి మంత్రయజ్ఞకాల ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులెల్ల విష్ణు రూపంబులనుచు భావించి అతడు విధియనాడు పడమటి దిక్కున రేఖలాగా కన్పట్టే చంద్రుడు క్రమక్రమంగా వృద్ధి పొంది పూర్ణస్వరూపం పొందినట్లుగా మాంధాత అభివృద్ధి చెందాడు. రావణుడు మొదలైన శత్రువులను ఇంకా దుష్ట ప్రవర్తన గల గొప్ప రాజులను దండించి ఇంద్రుని చేత త్రసదస్యుడు అనే పరాక్రమనామం పొందాడు. సర్వదేవమయుడు, ఇంద్రియముల పరిధులకు లోబడినివాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, లక్ష్మీపతి, ధర్మస్వరూపుడు, పుట్టుకలేనివాడు, యజ్ఞములకు ప్రభువు అయిన పరమాత్మను గూర్చి పెక్కు యజ్ఞాలు ఆచరించాడు. గొప్ప దక్షిణలు యోగ్యులకు సమర్పించాడు. మరొక విశేషం ఏమంటే ద్రవ్యములు, యజమానుడు, మంత్రము, ధర్మయజ్ఞము, కాలము, ఋత్విక్కులు, ప్రదేశము అనే ఇవన్నీ విష్ణురూపాలేయని సంభావిస్తూ యాగాలు చేశాడు. అంటే సర్వం విష్ణుమయం జగత్, జగత్తు అంతా విష్ణుమయమే అనే తాత్విక రహస్యాన్ని నిరంతరం స్ఫురణలో ఉంచుకున్నవాడు ఆ మాంధాత.